యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దీపు పరాయివాడు కాదు కదా, నిజంగానే మీ సొంత తమ్ముడు. అదే మీ పిన్ని కొడుకు, మీ నాన్నగారు రక్తం పంచుకొని పుట్టిన కొడుకు. అందుకే నేను వాణ్ణి భరిస్తున్నాను. మా అమ్మలాంటి పెద్దమ్మ, మీలాంటి మంచి వదిన దొరకడం దీపుగాడి అదృష్టం. మీలాంటి గొప్ప అన్నయ్య దొరకడం కూడా దీపు అదృష్టమేనండి. మనం అందరం కలిసి దీపుని వాళ్ళ నుంచి కాపాడదాం. అలాగేనండి. ఇన్నాళ్లకి నువ్వు మంచి పని చేస్తున్నావు ప్రసాద్. దీపుకి ₹1,00,00,000 ఇస్తున్నావు. బాధ్యత తెలుసుకుంటాడని ఇస్తున్నాను. ఈ డబ్బుతో దీపు బాగుపడ్డా సరే సార్, లేదనుకుంటే ఇంతకు మించి ₹1 కూడా ఇవ్వను. మన దీపుపై నీకు ఆ మాత్రం నమ్మకం లేదా ప్రసాద్? పెళ్లి చేస్తే ఫ్రెండ్స్తో తిరుగుళ్ళు తాగుళ్ళు మానేస్తాడనుకున్నాను. నిన్న రాత్రి ఎంత గొడవ చేశాడో నువ్వే చూసావు కదా. దీపు ఏం తప్పుగా మాట్లాడలేదు కదా ప్రసాద్. హర్ష, దివ్య వాణ్ణి పస్తులుంచారు. అయినా బిజినెస్ చేస్తానంటే మంచి మాటే కదా. అందుకే డబ్బులు ఇస్తున్నా. వెళ్దాం పద. దీపో, దీపో, దీపో. రాత్రి నీకిచ్చిన మాట ప్రకారం మీ డాడీ నీకు ₹1,00,00,000 ఇస్తున్నారు. అప్పుడే ఎందుకు చెల్లెమ్మా? బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్తున్నాడు కదా బావగారు. ఇప్పుడే డబ్బులు ఇచ్చేస్తే వెంటనే స్టార్ట్ చేస్తాడు. అంటే ఇంట్లో మీ పెద్దబ్బాయి కోడలు ఉన్నారు కదా అన్నయ్య గారు. వాళ్ళుంటే ఏమొదనా? నా భర్త డబ్బులు నా కొడుక్కిస్తున్నారు. అంటే ఎవరి దిష్టి పడకూడదని అత్తయ్య. ఇక్కడ దిష్టి పెట్టేవాళ్ళు ఎవరూ లేరమ్మా. డబ్బులు తీసుకో దీపు. థ్యాంక్స్ నాన్నా. ఏంట్రా హర్ష, దీపుకు డబ్బులు ఇస్తుంటే నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? అంటే దీపుతో పాటు ఆయనకు కూడా మీరు డబ్బులు ఇస్తారు కదా మావయ్య గారు. హర్షబాబుకి డబ్బులు ఎందుకో? దీపుకెందుకో నాకు అందుకే పిన్ని. నేను కూడా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకుని బిజినెస్ చేసి నాన్నగారి పేరు గౌరవం నిలబెట్టాలి. కాబట్టి మా ఆయనకు కూడా ₹1,00,00,000 ఇవ్వండి మావయ్య గారు. లేదంటే దీపులాగే మా ఆయనకు కూడా ఏ పని పాట ఉండదు అని అందరూ అంటారు. చూడమ్మాయి, ప్రస్తుతం నా దగ్గర ఈ ₹1,00,00,000 ఉన్నాయి. నెల తర్వాత హర్షకి ఇస్తాను. అయితే నెల తర్వాతే దీపు కూడా ఇవ్వండి నాన్న.
అదేంటి ఫస్ట్ అడిగింది నేను, నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు. ఎప్పుడు అడిగినా నువ్వు మీ అన్నయ్య ఇద్దరూ నాన్నగారి కొడుకులే కదా దీపు. ఇద్దరికి సమానంగా ఇవ్వాలి కదా. మీరేమంటారు మామయ్య గారు? మీకు మా ఆయన దీపు చెరి సమానమే కదా. ఎవరి పట్ల మీకు పక్షపాతం లేదు కదా. ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వారు. ఆ ఆశతోనే హర్ష మిమ్మల్ని డబ్బు అడుగుతున్నాడండి. ఏవో ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు, కానీ ఏదీ కలిసి రాలేదు. మీరు డబ్బిస్తే వ్యాపారం చేసుకుంటాడు. కరెక్టే సుమిత్ర. ప్రస్తుతం నా దగ్గర 2 కోట్ల రూపాయలు లేవు, 1 కోటి రూపాయలే ఉన్నాయి. అయినా నువ్వు లాయర్గా బాగానే సంపాదిస్తున్నావు కదా దివ్య. మీ అన్నయ్య ఆస్తుపరులు, మీకు డబ్బుకు కొరత లేదు కదా. ఆ మాటకొస్తే ఏడుకొండల మామయ్య గారేమైనా తక్కువ పిన్ని? కోటీశ్వరులు, జమీందారులు, వాళ్ళింట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్లే కదా. అయితే మాత్రం దీపు బిజినెస్ చేయటానికి వాళ్ళ దగ్గర డబ్బెలా తీసుకుంటాం? అలాగే నేను బిజినెస్ చేయడానికి వాళ్ళ అన్నయ్య దగ్గర దివ్య గారు డబ్బులు అడగలేరు కదా నాన్న. అడగమని నేనేమన్నా చెప్పానా? అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నాన్న. మీరు ఒక నెలాకి బిజినెస్ చేయొచ్చు కదా హర్ష. చేయొచ్చు బాబాయ్. కాకపోతే తమ్ముడు బిజినెస్ మొదలుపెట్టి అన్నయ్య ఖాళీగా ఉంటే చూసే జనాలు ఏమనుకుంటారు చెప్పండి. ఇన్నాళ్ళు ఏవి అనుకోంది, ఇప్పుడు కొత్తగా ఏమనుకుంటారమ్మా? అయితే దీపునే నెల ఆగమనండి, వెంటనే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. కుదరదు, నాకు ఇప్పుడే డబ్బు. సరే, ఒక పని చేద్దాం. ఇప్పుడు మీకు చెరో 50 లక్షల రూపాయలు ఇస్తాను. నెల తర్వాత ఎవరు ఈ డబ్బుని డబుల్ చేస్తారో వారికి మళ్ళీ ఇంకో 50 లక్షల రూపాయలు ఇస్తాను. ఈ డీల్ మీకు ఓకేనా? నాకు ఓకే నాన్న. దీపు, నీ సంగతి ఏమిటి? నాకు ఓకే డాడ్.
లాయరు అప్పుడు 50 లక్షలు నష్టం మనకి. చచ్చినోడు పెళ్లికి వచ్చింది కట్నమని ఎంత ఇస్తే అంత తీసుకుందాం. సరే, మీ ఇద్దరికి చెరో 50 లక్షల రూపాయలు ఇస్తున్నాను. ఓకే, ఈ రోజు నుంచి సరిగ్గా 30 రోజుల్లోపు నేను మీకిచ్చిన డబ్బుని డబుల్ చేయాలి. మీకిచ్చిన 50 లక్షల రూపాయలకి మరో 50 లక్షల రూపాయలు సంపాదించి ఎవరు నాకు 1 కోటి రూపాయలు చూపిస్తారో వారికి ఇంకో 50 లక్షల రూపాయలు ఇస్తాను. థ్యాంక్స్ మావయ్య గారు. మీరు చెప్పినట్టే వీటిని డబల్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ నాన్న. చాలా సంతోషంగా ఉందండి. మీ మేలు హర్ష దివ్యలు ఈ జన్మలో మర్చిపోలేరు. గౌనా, ఈ డీల్ నీకు ఓకేనా? పెద్ద రాయుడులా తీర్పిచ్చారుగా, మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. హర్ష, దీపు, ఆల్ ద బెస్ట్. మీ రేస్ స్టార్ట్ చేయండి. ఓకే నాన్న. అప్పటికి అనుకుంటూనే ఉన్నాం, దివ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ డబ్బులు తీసుకోకూడదని. అనుకున్నంత పని అయింది. ఏం చేస్తామయ్యా, వియంకులు గారేమో తొందరపడ్డారు, వాళ్ళేమో పెద్ద ఆనకట్టన అడ్డుపడ్డారు. 1 కోటి రూపాయలు రావాల్సింది 50 లక్షలే వచ్చాయి. వాళ్ళంత దురాశపరులు, స్వార్థపరులు, దొంగలు, దుర్మార్గులు ఇంకా ఎవ్వరు ఉండరు నాన్నా. అవునమ్మా, అంతా మనలాంటి మంచోళ్లే ఉంటారా? మంచితనానికి ఇది కాలం కాదమ్మా. ఏదోటి చేసి అల్లుడు గారితో మంచి బిజినెస్ పెట్టించి నెలలోపు ఆ 50 లక్షల్ని 1 కోటి చేసి వియ్యంకులతో ఇంకొక 1 కోటి తీసుకొని కట్నం డబ్బులుగా ఇచ్చేయాలయ్యా. నీ మొహం, అలా చేస్తే మనకేం వస్తుందే? 1 కోటి రూపాయలు రాకుండా అడ్డుపడ్డారు కదా ఆ దివ్య హర్షలు, వాళ్ళని దెబ్బ కొట్టాలి. వాళ్ళ దగ్గరున్న 50 లక్షలు నాశనం చేసి వాళ్ళు నెలలోపు 1 రూపాయి కూడా సంపాదించకుండా చేయాలి. సూపర్ నాన్నా. మనం బాగుపడకపోయినా పర్వాలేదు కానీ పక్కోడు నాశనం అవ్వాలన్న నీ స్ట్రాటజీ అద్భుతం అనుకో. ఏదో అలాగే చేద్దాం, వాళ్ళని సర్వనాశనం చేద్దాం. బాగుంది కుమారి, మీ ముగ్గురి ఐడియాలజీ ఉందే, అబ్బా
అద్భుతంగా ఉంది. ఇంత షార్ప్గా ప్లాన్ చేస్తారు అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ప్లాన్ ఏంటమ్మా? మేమేం ప్లాన్ చేయలేదు. నాకు అంతా తెలుసు బాబాయ్. రాత్రి కావాలనే మీరు దీపు కోసం ఉంచిన అన్నం కూరలు పడేశారని కూడా నాకు తెలుసు. దీపుని రెచ్చగొట్టారని, డబ్బుల్ని అడిగించారని కూడా నాకు తెలుసు. అది మా ప్లాన్ ఏం కాదమ్మా, అల్లుడు గారే నిర్ణయించుకున్నారు. నా మరిది గురించి నాకు తెలీదా పిన్ని? మీరు దీపుతో డబ్బులు ఎందుకు అడిగించారనేది కూడా నాకు తెలుసు. కట్నం డబ్బులు ఇవ్వలేక దీపుకిచ్చిన డబ్బులతో కట్నం డబ్బులు సర్దాలి అనుకున్నారు, అంతే కదా? మాకంత కర్మే పట్టలేదక్క. మా నాన్న ల్యాండ్ అమ్మి ఆ డబ్బులు ఇస్తారు. నమ్మిన వాళ్ళని మోసం చేయడం కన్నా మనల్ని మోసం చేసుకోవడం చాలా పెద్ద తప్పు కుమారి. అరే మీ పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వు వేసే అన్ని ప్లాన్లు నాకు తెలుసు. మీ గురించి మా మావయ్య గారితో నేను ఒక్క మాట చెప్పాను అంటే మీ జీవితాలు తల్లకిందులైపోతాయి. నన్ను, మా ఆయన్ని, అత్తయ్యని మీరు ఇబ్బంది పెడుతున్నా సరే నేను మీ గురించి మావయ్య గారితో ఎందుకు చెప్పలేదో తెలుసా? మీరు చేసే పాపపు పనులకి నా దగ్గర సాక్ష్యాలు లేక కాదు, నీ గురించి అయ్యో పాపం అనిపించి చెప్పలేదు కుమారి. నీకు నిన్న కూడా చెప్పాను, నువ్వు నా చెల్లెల్లాంటి దానివి అని. నీకు కూడా ఒక మంచి అమ్మ నాన్న ఉండుంటే నీ జీవితం మరోలా ఉండేది. నీ దురదృష్టం ఇలాంటి వాళ్ళు నీ పేరెంట్స్ అయ్యారు. నీ అదృష్టం ఏంటో తెలుసా? నువ్వు ఈ ఇంటికి కోడలవ్వడం. నువ్వు మంచిగా ఉంటే ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు, హాయిగా ఆనందంగా బతికేస్తావు. అలా కాదు అని మీ అమ్మ నాన్న మాటలు విని దీపుని నాశనం చేసే పనులు చేసావే అనుకో, నువ్వు కూడా సంపూర్ణంగా నాశనమైపోతావు. మావయ్య గారు లాంటి పెద్ద లాయర్కి మీ అమ్మ నాన్నలు, దీపు లాంటి ఈ తరం అబ్బాయికి నిన్ను వదిలించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఆడపిల్లవి గనక సాటి ఆడపిల్లగా ఒక అక్కలా చెప్తున్నాను. నువ్వు మారితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మారకపోతే అసలు భవిష్యత్తే ఉండదు. బాబాయ్, పిన్ని, మీకు కూడా చెప్తున్నాను, బతుకు తెరువు కోసం ఇన్నాళ్ళు ఏవేవో చేసుంటారు. ఇక నుంచైనా అవన్నీ మానేయండి, లేదంటే మీకున్న ఒక్కగానొక్క కూతురు జీవితం నాశనమైపోతుంది. అదృష్టం ఒక్కసారే వస్తుంది, దాన్ని జీవితకాలపు దురదృష్టంగా మార్చుకోకండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. దివ్యక్క చెప్పింది నిజమే కదమ్మా. మనం మంచిగా ఉంటే మనకిక్కడ ఏ లోటు ఉండదు కదా నాన్న. ఏంటి నిజం? అసలు నిజం నేను చెప్తాను విను. మనలో మనకి గొడవలు పెట్టడానికే దివ్య అలా మాట్లాడి వెళ్ళింది. నిన్ను మమ్మల్ని విడదీయాలని ప్లాన్ చేస్తోంది. అవును కుమారి, మనం బాగుపడ్డం ఆ దివ్యకి అస్సలు ఇష్టం లేదు. నీ మనసును విరిచేసి నిన్ను మాకు దూరం చేయాలని చూస్తుంది.
ఆ దివ్యమాయలో అస్సలు పడిపోకు. అమ్మో, దివ్యక్క తీయగా చెప్పిన మాటల వెనక ఇంత విషం దాగుందా? హా, ఇంకా నయం, మీరున్నప్పుడే దివ్యక్కొచ్చి చెప్పింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను మారిపోయి నేనే మిమ్మల్ని బయట గెంటేసేదాన్నేమో.